ప్రపంచం నీ మాట వినాలని అనుకుంటున్నావా? అయితే ముందు ఒక నిజం తెలుసుకో. ప్రపంచం అందరి మాట వినదు. విలువ ఉన్న మనిషి మాటే వింటుంది. నువ్వెంత గట్టిగా మాట్లాడావు అనేది ముఖ్యం కాదు, నువ్వెంత విలువైన వాడివి అయ్యావు అనేది ముఖ్యం. ఈరోజు చాలామంది ఒకటే మిస్టేక్ చేస్తారు. వాళ్ళు ప్రపంచం తమను గుర్తించాలి అనుకుంటారు, కానీ తమలో గుర్తించేంత క్వాలిటీ పెంచుకోవడానికి ఎఫర్ట్ పెట్టరు. నువ్వు మాట్లాడితే జనాలు వినాలి అంటే ముందు నీలో క్లారిటీ ఉండాలి, నీ మాటల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి, నీ పనుల్లో డిసిప్లిన్ ఉండాలి, నీ క్యారెక్టర్లో హానెస్టీ ఉండాలి. ఎందుకంటే ప్రపంచం మాటల్ని కాదు, మాటలు వెనుకున్న మనిషిని చూస్తుంది. నువ్వేం చెప్తున్నావు కంటే నువ్వెవరు అన్నదే ముందుగా జడ్జ్ చేస్తుంది. ఒక ఎంటీ పర్సన్ గొప్ప మాటలు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు, కానీ ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్ సింపుల్గా మాట్లాడినా ప్రపంచం అటెన్షన్ ఇస్తుంది. నీ మాటకు వాల్యూ రావాలంటే ముందు నీ లైఫ్లోకి వాల్యూ రావాలి. ప్రతిరోజు కొంచెం బెటర్ అవ్వు, నీ స్కిల్ పెంచుకో, నీ నాలెడ్జ్ పెంచుకో, నీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకో, నీ మిస్టేక్ నుంచి నేర్చుకో. ఒకరోజు నీ సైలెన్స్ కూడా నాయిస్ అవుతుంది. నువ్వు మాట్లాడకపోయినా జనాలు అడుగుతారు, అతను ఆలోచిస్తున్నాడు, అతను ఏం చేయబోతున్నాడు, అతను ఎలా ఇంత ఎదిగాడు. అదే రియల్ గ్రోత్. ప్రపంచాన్ని ఇంప్రెస్ చేయడానికి పరిగెత్తొద్దు, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి పరిగెత్తు. ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ ఉన్న చోట రెస్పెక్ట్ వస్తుంది, రెస్పెక్ట్ ఉన్న చోట అటెన్షన్ వస్తుంది, అటెన్షన్ ఉన్న చోట ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. ప్రపంచం నీ మాట వినాలంటే ఏది ముఖ్యం? నాలెడ్జ్, డిసిప్లిన్, క్యారెక్టర్. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.